అందరికీ నమస్కారం. నేను మీ తెలుగింటి కోకిల. ఈరోజు మనం కార్తీక పురాణం 12వ అధ్యాయం చెప్పుకుందాం. మందరుడను విప్రుని కథ. అంటే మందరుడు అనే విప్రుని కథ. కార్తీక పురాణ శ్రవణ ఫలము. వశిష్ఠ మహర్షి జనకుడికి ఇట్లు చెప్పసాగెను. అంటే ఇలా చెప్తున్నాడంట. రాజా, కార్తీక పురాణ శ్రవణ ఫలమును చెప్పెదను. దానికి ముందు శ్రీహరి పూజా విధిని కూడా చెప్పెదను వినుము. కార్తీక మాసములో అవిసె పూలతో జనార్దనుని పూజించినచో, అంటే పూజ చేస్తే చాంద్రాయణ వ్రతం చేసిన పుణ్యము కలుగుతుంది. చాంద్రాయణ వ్రతం అంటే భక్తుడు నిష్ఠతో హరిని పూజించును. కార్తీక శుద్ధ పాడ్యమి నుండి పూర్ణిమ వరకు హరిప్రసాదము తినుటలో ఒక్కొక్క ముద్ద పెంచుకొనుచు పున్నమి నాడు 16 ముద్దలు తినవలను. కృష్ణపక్ష పాడ్యమి నుండి ఒక్కొక్క ముద్ద తగ్గించి తినుచు చివరకు అమావాస్య నాడు పూర్తిగా ఉపవాసముండి మరనాడు వ్రత సమాప్తి చేయవలను. గరిక పరకలతోనూ దర్భలతోనూ పూజించినచో పాపములు నశించును. రంగురంగుల వస్త్రములు సమర్పించి సేవించినచో మంచి పుణ్యము కలుగుతుంది. దీపమాలికలు పెట్టి పురాణ శ్రవణము చేసినచో ఆ పుణ్యము వలన సద్గతిని పొందును. దీనిని గురించిన ఒక ఇతిహాసం ఉన్నది. ఇతిహాసం అంటే కథ. చెప్పెద నాలకింపుము. అంటే చెప్పుతాను విను. కళింగ దేశములో మందరుడను ఒక బ్రాహ్మణుడుండెను. మందరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడంట. వాడు కడు దుర్మార్గుడు. అతని భార్య మాత్రం సదాచారము కలదై పతివ్రతయై అందరిచే మెప్పుని పొందెను. ఒకనాడు మందరుడు అడవిలో తిరుగుచూ ఒక బ్రాహ్మణుని కొట్టి ధనమంతయు లాక్కొన్నాడంట. అతని దగ్గర ఉన్న ధనమంతా బలవంతంగా తీసుకున్నాడంట. ఇంతలో అక్కడికి మహాక్రూరుడైన కిరాతకుడొకడు వచ్చి వారందరినీ నిర్దాక్షిణ్యముగా చంపి ఆ ధనము అపహరించాడంటే దొంగతనం చేశాడని. వాడింటికి పోవుచుండగా ఒక గుహలో నుండి పులి వచ్చి దాడి చేసింది. ఇట్లు ఒకరినొకరు బాధించుకొని ఇద్దరు చచ్చిపోతారు. ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులను కిరాతుడును పులియు చచ్చి కాలసూత్రమును నరకమునకు పోయిరి. అంటే ఇలాగా ఈ ఇద్దరు బ్రాహ్మణులు, కిరాతకుడు, పులి వీళ్ళందరూ చచ్చిపోయి కాలసూత్రం అనే ఒక నరకానికి వెళ్ళారంట. అక్కడ వారిని యమభట్టులు అశుద్ధముతోనూ పురుగులతోనూ రక్తముతోనూ నిండి మరుగుచున్న నూతులలో బారవేసిరి. అంటే అందులో తోసేశారంట. ఇక్కడ మందరుని ధర్మపత్ని సదాచార నిష్ఠురాలై హరిభక్తి కలదై భర్తనే ధ్యానించుచు చేతనైన వ్రతములు చేయుచు కాలము గడుపుతూ ఉండేది. ఒకనాడు ఒక యతీశ్వరుడు ఆమె ఇంటికి వచ్చాడు. ఆమె చేసిన మర్యాదలకు సంప్రీతుడై ఆ యోగి, తల్లి, ఈనాడు కార్తీక పూర్ణిమ, చాలా పర్వదినము. నీ ఇంటిలో కార్తీక దామోదర స్వామి సన్నిధిలో సాయంకాలము నేను పురాణము చెప్తాను. అక్కడ దీపము పెట్టుటకు తగిన పత్తులు చేసి తీసుకొని రా అని చెప్పగా ఆమె సంతోషించి ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టి దూదితో పత్తులు చేసి సిద్ధముగా ఉంచింది. ఇంటింటికి వెళ్ళి ఈ సాయంకాలము మా ఇంట్లో కార్తీక పురాణ శ్రవణము జరుగుతున్నందున మీరందరూ రండి అని పిలిచి వచ్చెను. సాయంకాలం అయ్యెను. యోగి వచ్చి తాను తెచ్చిన నేతిలో వత్తులు తడిపి దీపమును వెలిగించి శ్రీహరికి పూజ చేసి ఆ తరువాత పురాణ పఠనము ఆరంభించాడు. స్టార్ట్ చేశాడు.
ఆమె భక్తులతో కలిసి భక్తి శ్రద్ధలతో పురాణమును విందంట. ఇట్లు ప్రతి కార్తీక మాసమున యథాశక్తిగా దామోదరుని సేవించుచు జ్ఞానము గలడై కొంతకాలమునకు విష్ణుధ్యానము చేయుచు మృతి పొందెను, అంటే చనిపోయిందంట. తర్వాత ఆమెను తీసుకొని పోవుటకు విష్ణుదూతలు విమానములో వచ్చారు. ఆ విమానములోనున్న విష్ణు భక్తులు ఆమె సత్కార్యములకు ప్రశంసించిరి. అంటే ఆ విమానంలో ఉన్న విష్ణు భక్తులు ఆమె చేసిన మంచి పనులకి పొగిడారంట. అయితే వైకుంఠమునకు పోవచ్చు దారిలో నరకమున మ్రగుచున్న తన భర్తను చూచి దేవదూతలతో, అయ్యలారా, ఒక్క క్షణము ఆగండి, నా భర్త నరకములో పడి ఉన్నాడు, అతనితో మరి ముగ్గురు కూడా నరక బాధలను అనుభవిస్తున్నారు, దయచేసి వీరిని ఇలా ఉండడానికి కారణము చెప్పండి, అంటే వీళ్ళందరూ ఇలాగ ఉండడానికి కారణం ఏంటో చెప్పండి అని పలికెను. అప్పుడు వారు, తల్లి, నీ భర్త నీకు తెలియకుండా చాలా దుష్కార్యములు చేసినాడు, అంటే చెడ్డ పనులు చేసినాడని చెప్తున్నాడు. దొంగతనములు, దారి దోపిడీలు, హత్యలు చేశాడు. ఆ అన్యార్జితములైన ధనములతోనే బ్రతికాడు. బ్రాహ్మణుడై పుట్టి కూడా వేదవిహితములైన కర్మములేనాడు చేయలేదు, అంటే వేదవిహితమైన కర్మములు అంటే పనులు ఏనాడు ఎప్పుడు చేయలేదంట. దురాచారములతోనే బ్రతుకంతయు గడిపినాడు. అందుచేతనే ఇతనికి నరక ప్రాప్తి కలిగింది. ఈ రెండవ వాడున్నాడే, వీడు బ్రాహ్మణుడే. తనను చిన్ననాటి నుండి నమ్మి చెలిమి చేసిన మిత్రుణ్ణి చంపి వాడి ధనమంతా అపహరించి పారిపోయాడు. ఆ మిత్రద్రోహిని చావగొట్టి నీ భర్త ఆ ధనము దొంగలించాడు. ఈ మూడవ వాడు ఒక కిరాతకుడు. వీనికి దారులు పోయే వాళ్ళని కొట్టి బ్రతకడమే వృత్తి, అదే పనంట. వీడు నీ భర్తను, ఆ మిత్రద్రోహిని ఇద్దరినీ కూడా చంపి ఆ ధనమును స్వాధీనము చేసుకున్నాడు. ఆ బ్రహ్మహత్యా దోషము చేత ఇతడు నరక బాధలు అనుభవిస్తున్నాడు. నాలుగవది పులి. ఇది పూర్వజన్మములో ద్రవిడ దేశంలో పుట్టిన ఒక బ్రాహ్మణుడే. వాడు కూడా చాలా దుర్మార్గుడు. వీడు చేయని అనాచారము లేదు. ఇది తినవచ్చును, అది తినకూడదు అని విచారణ చేయక దొరికినదే చాలని తినేవాడు. వీడు కార్తీక ద్వాదశి నాడు నూనె పిండి వంటలు భుజించి మహాపాపము సంపాదించుకున్నాడు. అందుచే వీడు ఈ నరకములో ఉన్నాడు అని చెప్పిరి. వారు ఈ మాటలు విని, ఆ పతివ్రత ఏ పుణ్యము చేసినచో వీరికి నరకము నుండి విముక్తి కలుగునో చెప్పు అని అడిగాను. వారు, అమ్మా, నీవు కార్తీక మాసములో పురాణము వింటివే, అందులో కొంత పుణ్యమును నీ భర్తకిచ్చినచో అతడు నరకము నుండి విముక్తుడగును. పురాణ శ్రవణ సమయంలో నీవు ఒత్తులు చేసి ఇచ్చితివి కదా, దానిలో కొంత పుణ్యము ఇచ్చినచో కిరాతకుడు, పులి ముక్తిని పొందుతారు. పురాణము వినుటకు రమ్మని నీ ఊరి వాళ్ళందరినీ పిలిచావు కదా, దానిలో కొంత ఇచ్చినచో మిత్రద్రోహి విముక్తుడగుడు అని చెప్పగా ఆమె వారు చెప్పినట్లు ఆయా పుణ్యఫలములను ధారపోసెను, అంటే వారికి ఇచ్చేసింది ఆ పుణ్యఫలాలు. దానితో నరకములో ఉన్న వారందరూ విముక్తులై ఆ విమానం ఎక్కి ఆమెతో పాటు వైకుంఠముకు పోయారు. రాజా, పురాణ శ్రవణ మహత్యమును అనగా ఇది. దీని ఫలము అనంతము. ఈ కథ విన్నవారికి మనోవాక్కాయ కర్మముల చేత ఆర్జించిన పాపములన్నీ తొలగిపోవును. వశిష్ఠ మహర్షిచే చెప్పబడిన స్కాంద పురాణ మండలి
కార్తీక మహత్య పారాయణ 12వ